ఇందాక ఎంఆర్ఓ సాబ్ అన్నాడు, అదృష్టం అంటే అన్సాన్పల్లి కంటే చాలా అదృష్టం సార్. మీలాంటి వాళ్ళు మా పేరుని సెలెక్ట్ చేయడం, దాంతో పాటు మా ఎమ్మెల్యే గారికి ఏంటంటే దీనికి ఈ ఊరు ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఉంటుండే ఆయన ప్రేమ, కాబట్టి ఈ ఊరు నుంచి స్టార్ట్ చేయడం అన్నది అదృష్టం కలిసి మాకు సీఎం లెవెల్లో మాకు ఈ ఊరిని వల్ల పేరు వెళ్ళడం, మీ అధికారులు మా ఎమ్మెల్యే గారు అందరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది మాకు మంచి జరుగుతుందని కోరుకుంటూ, దీంట్లో భాగంగా రేషన్ కార్డులు మీరు చెప్పినట్టు సార్, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఇప్పించిన రేషన్ కార్డులకే క్లోజ్ అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు అప్పుడు కూడా మేము ఇప్పించినాం, అప్పటికి క్లోజ్ అయిపోయింది. ఎక్కడ పథకాలకు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము ఇప్పించినాయే ఇల్లు కట్టుకున్నారు, సిమెంట్ ఇప్పించినాం, అన్ని చేసినాం, అప్పుడే ఇల్లు ఉన్నాయి, రేషన్ కార్డులు అంతే ఉన్నాయి. అప్పటిదాకా కరెక్ట్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, మీ సేవల చుట్టూ, లీడర్ల చుట్టూ తిరిగారు. ఈ రోజు ప్రజాపాలన భాగంగా ఇంటికి వచ్చి రాయించి మీకు ఏమి కావాలని చెప్పి అధికారులు వచ్చి సెలెక్ట్ చేసి ఇలా 100 చిల్లర రేషన్ కార్డులు వస్తున్నాయంటే నా ఊర్లో సగం మందికి వచ్చినట్టే. ఏదైనా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎంఆర్ఓ సార్ చెప్పారు, మీరు ఎప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ లో పెడితే అప్పుడు కరెక్ట్ చెక్ చేసి మీకు రేషన్ కార్డు జారీ చేస్తాడు. ఇండ్లు కూడా అదృష్టం కలిసి వచ్చింది, ఇలా డైరెక్ట్ సీఎం గారి నుంచి మనకు వచ్చింది కాబట్టి అన్ని ఊర్ల కంటే మన ఊర్లకి ఒక 20-30 ఇండ్లు కూడా ఎక్కొస్తాయి. ఇండ్లు లేని పేదవాళ్ళు లేకుండా అయిపోతారన్న నేను ఒక నమ్మకాన్ని ఎమ్మెల్యే గారి పైన పెట్టాను. ఆయన ఖచ్చితంగా చేస్తా అని కూడా చెప్పారు. ఇంకేమన్నా ఇంకా ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంటదేంట అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇదే నిరంతరం ప్రక్రియ, ఎందుకంటే ఇప్పటికీ అయిపోతుంది. ఇది ఇచ్చిన వాళ్ళే కాదు, ఇది ఇచ్చిన వాళ్ళందరికీ ఇంటింటికి ఎట్లా అధికారులు వచ్చి సెలెక్ట్ చేసిరో అదే విధంగా ఇంటింటికి మీకే వస్తుంది. ఈడు ఎక్కడ, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మన దగ్గర లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఒక 5 అందులో వచ్చిన వాళ్ళ దాంట్లో ఒక 5 4 ఇచ్చి తోలిస్తాం. డైరెక్ట్ అధికారులు సెక్రటరీ గారు రేపు మొత్తం చేసుకొని మీ ఇంటింటికి వచ్చేసాయి. రేషన్ కార్డులు అయితే మీ ఇంటికి వస్తాయి. మీరు ఆన్లైన్ లో కూడా మీరు అప్లికేషన్ ఇదైంది ఓకే అని చెప్పి తీసుకుంటే ఆన్లైన్ లో కూడా తీసుకునే అవకాశం ఉంది. అందుకనే అభివృద్ధి అంటే ఇంకా 4 రోజుల తర్వాత, ఈ వారం 10 రోజుల తర్వాత కూడా అన్సాన్పల్లికి 2 రోడ్లు శాంక్షన్ చేసిండు. ఇటు బీటీ రోడ్ అటు బైపాస్ రోడ్ శాంక్షన్ చేసిండు. ఎమ్మెల్యే గారు ఈ రోజు ప్రోగ్రామ్ నేను ఎందుకు రాను అన్నంటే, నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ అది చేసినాకనే వస్తా అన్నాడు కాబట్టి ఈ ప్రోగ్రామ్ వేరే దగ్గర పెట్టుకొని అధికారులను పంపించిండు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మన అన్సాన్పల్లి రాష్ట్రంలోనే పేరు మారుమోగిపోతుంది. అది ముందుగా చెప్తాను, నమస్కారాలు తర్వాత. ఎందుకంటే అభివృద్ధిలో చెందుతుంది కనుక. ఎందుకంటే రాష్ట్రంలో మన అన్సాన్పల్లి ఇందల్వాయి మండలము నిజామాబాద్ జిల్లా పేరు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. అభివృద్ధి చెందడానికి ముందుకే ఉంది. అభివృద్ధిలో 2 అన్సాన్పల్లి అభివృద్ధి ముందుంటే కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి గారు, మండల అభివృద్ధి అధికారి గారు, అగ్రికల్చర్ అధికారి గారు, ఎంపీఓ గారు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు, పాత్రికేయ మిత్రులు, ఎంపీడీఓ సిబ్బంది, ఎంఆర్ఓ సిబ్బంది అందరికీ నమస్కారం. మన ప్రభుత్వము ఈ ఆత్మీయ భరోసా కింద, అంటే గతంలో వ్యవసాయ కూలీలు అంటుంది, ఇప్పుడు ఈ మన ప్రభుత్వము వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలకు పెంచింది. దీని పేరు ఆత్మీయ భరోసా అని పథకంలో నామకరణం చేసింది. దాంట్లో మళ్ళము లబ్ధిదారుల వివరాలని మనం సేకరించాము, లిస్టు కూడా ఉంది. తర్వాత రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి మనకు ఒక్క కార్డు కూడా రాలేదు, సపరేట్ కార్డు రాలేదు. మన పుట్టిన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో యాడ్ కాలేదు. కానీ ఈ ప్రభుత్వం ధైర్యం చేసి ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు ఎన్నైతే ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ లో, మీ సేవలో ఎక్కడెక్కడ పెట్టారో అన్నిటి అప్రూవల్ అయిపోయినాయి. ఈ ప్రజాపాలన ఇచ్చినాయి, మీరు ఆన్లైన్ లో పెట్టినాయి, యాడ్ అయినాయి. కొత్తగా మన గ్రామానికి 160 కొత్త కార్డులు వచ్చాయి. యాడింగ్ ఎవరైతే పిల్లలు మనకు పుట్టారో ఆ పేర్లన్నీ కూడా యాడ్ అయిపోయినాయి. ఇంకా ఏమైనా మిస్ అయితే కూడా మాకు ఎంఆర్ఎఫ్స్ లో కానీ మీ సేవలు పెట్టేసరికి కూడా అడ్జస్ట్ అయిపోతాయి. కొత్త కార్డులు మాత్రం మన ఊరికి 160 వచ్చాయి కొత్త కార్డులు. మన ఊరు నుంచి 140 మంది యాడింగ్ పెట్టుకున్నారు పిల్లల పేర్ల కోసం, కొత్త కోడళ్ళు కానీ పిల్లలు కానీ, అవన్నీ యాడ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు మనకు మీ గ్రామ ప్రజల సమక్షంన, పెద్దల సమక్షంన సాకులుగా కొన్ని మీకు పంపిణీ చేస్తాము. అందరికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నది కాదు, టోటల్ గా అందరికి వచ్చాయి. ఇప్పుడు సాకులు ఇక్కడ పంపిణీ చేస్తాం. తర్వాత రైతు భరోసా కూడా 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వము 12,000 రూపీస్ ఇస్తుంది.
సంవత్సరానికి ఎకరాకు. దాని పేరు రైతు భరోసా పెట్టారు. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మనకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొని పంపిణీ కార్యక్రమం చేస్తున్నది. కనుక లబ్ధిదారులందరూ కూడా మన ఇక్కడ నుంచి డయస్ మీద అంటే ఈ ప్రత్యేక వేదిక పైన పెద్దల సమక్షంలో కొంతమంది లిమిట్స్ గా పేర్లను పిలుస్తాము. దాని ప్రకారంగా మీకు కార్డు పంపిణీ, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇవన్నీ మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. కనుక మన అన్సాన్పల్లి గ్రామము మన మండలంలో అభివృద్ధిలో ముందుంటుందని ఆకాంక్షిస్తూ మీరందరూ సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.